మీకు తెలుసా ఒక ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఉండే హై ఎండ్ ఫీచర్స్ అన్నీ మీ ఫోన్‌లో ఆల్రెడీ ఉన్న ఒక డిఫాల్ట్ ఫ్రీ యాప్‌లో ఉన్నాయి అని. ఈ రోజుల్లో ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ కోసం మనం చాలా థర్డ్ పార్టీ యాప్స్ వెతుకుతుంటాం. వాటిలో సగం ఫీచర్స్ ప్రీమియం అని లాక్ చేసి ఉంటాయి లేదా వాటర్ మార్క్స్ వస్తాయి. కానీ ఇవాళ నేను మీకు పరిచయం చేయబోయే యాప్‌లో ఎలాంటి వాటర్ మార్క్స్ ఉండవు, సబ్స్క్రిప్షన్స్ ఉండవు. అదే గూగుల్ ఫోటోస్. ఇవాళ ఈ వీడియోలో గూగుల్ ఫోటోస్‌లో ఉండే ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ గురించి పిన్ టు పిన్ కంప్లీట్ ట్యుటోరియల్ చూద్దాం. ఒక చిన్న విషయం, ఈ అద్భుతమైన ఫీచర్స్‌లో కొన్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు వాటిపైన ఒక చిన్న డౌన్లోడ్ ఐకాన్ చూపిస్తుంది. అంటే ఆ ఫీచర్‌కి సంబంధించి చిన్న ఫైల్ యాప్‌లో ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. వాటిపైన జస్ట్ వన్ ట్యాప్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఈజీగా చాలా స్మూత్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో ఎడిటింగ్‌తో స్టార్ట్ చేద్దాం. గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు కనిపించే ట్యాబ్ సజెషన్స్. ఈ సెక్షన్ లో గూగుల్ ఏఐ తన మ్యాజిక్ చూపిస్తుంది. మీరు ఎన్హాన్స్ పైన క్లిక్ చేస్తే చాలు, ఫోటోలో ఉన్న కలర్స్, లైటింగ్ అండ్ కాంట్రాస్ట్ అన్ని ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోతాయి. ఏం ఎడిట్ చేయాలో తెలియనప్పుడు ఇది ఒక లైఫ్ సేవర్. ఇది కాకుండా మీ ఫోటో మూడ్ ని బట్టి డైనమిక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఐ ఎన్హాన్స్ లాంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అది మీ ఫోటోకి ఒక బ్యాలెన్స్ టోన్ ఇస్తుంది. ఇవన్నీ సింగిల్ ట్యాప్ తోనే మీ నార్మల్ ఫోటోకి ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. ఇక్కడ హెల్ప్ మీ ఎడిట్ అని ఉందిగా, అక్కడ మీ ఫోటోలో ఏం చేంజెస్ కావాలో ఇక్కడ టైప్ చేసి జనరేట్ చేస్తే ఫోటో మీరు అనుకున్నట్టుగా వస్తుంది. ఎగ్జాంపుల్ కి ఈ ఫోటోలో శారీ కలర్ లావెండర్ కి చేంజ్ చేయాలి అనుకుంటున్నా. చూడండి శారీ కలర్ ఎంత పర్ఫెక్ట్ గా చేంజ్ అయిందో మీకు 3 స్టైల్స్ లో చూపిస్తుంది. నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్యాబ్ క్రాప్. ఒక ఫోటోలో అన్వాంటెడ్ పార్ట్స్ ని తీసేయడానికి లేదా ఆస్పెక్ట్ రేషియో మార్చడానికి ఇది యూజ్ అవుతుంది. ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఆటో ఫ్రేమ్. ఈ టాగుల్ మీద క్లిక్ చేస్తే ఆటో ఫ్రేమ్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఫోటోలో ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ని ఏఐ ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉండేలాగా పర్ఫెక్ట్ గా క్రాప్ చేస్తుంది. అలాగే ఇంకొన్ని ఫొటోస్ ని కూడా సజెస్ట్ చేస్తుంది. మీకు నచ్చింది చూస్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసిందో. ఇది చాలా అక్యురేట్ గా వర్క్ అవుతుంది. ఇక ఇక్కడ క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియోస్ ఓపెన్ అవుతాయి. ఫ్రీ ఫామ్ వాడుకొని మీకు ఇష్టం వచ్చినట్టు క్రాప్ చేసుకోవచ్చు లేదా ఒరిజినల్ సైజ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డిఫాల్ట్ సైజెస్ ఉన్నాయి. మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫోటోని ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు, రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక మెనూలో నెక్స్ట్ వచ్చే ట్యాబ్ టూల్స్. ఇక్కడే అసలు సిసలైన ఎడిటింగ్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇంత హై అండ్ టూల్స్, అది కూడా ఒక కంప్లీట్లీ ఫ్రీ యాప్ లో దొరకడం నిజంగా ఆశ్చర్యం. టూల్స్ పైన క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. క్రాప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ ఫొటోస్ లో బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా స్ట్రేంజర్స్ ఉన్నా లేదా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నా జస్ట్ ఆ ఆబ్జెక్ట్ పైన మన వేలితో ఒక చిన్న బ్రష్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. ఈ ఫోటోలో దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. దీనిపై రబ్ చేశాను, చూసారా పర్ఫెక్ట్ గా డిటెక్ట్ చేసింది. ఎరేజ్ పైన నొక్కగానే కాసేపు ప్రాసెస్ అయ్యి రిమూవ్ చేస్తుంది. చాలా యాక్యురేట్ గా రిమూవ్ చేసింది. ఇది బ్యాక్గ్రౌండ్ ని ఎంత న్యాచురల్ గా బ్లెండ్ చేస్తుందంటే అక్కడ ముందు ఏదైనా ఉంది అని ఎవరు కనిపెట్టలేరు. థర్డ్ అన్బ్లర్. బ్లర్ అయిన ఫొటోస్ ని క్లియర్ గా షార్ప్ గా చేయడానికి అన్బ్లర్ ని వాడొచ్చు. దాన్ని క్లిక్ చేయగానే ఫోటోని అన్బ్లర్ చేస్తుంది. ఫోర్త్ రీటచ్. ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు పోయి స్కిన్ స్మూత్ గా రావాలంటే రీటచ్ వాడొచ్చు. ఇందులో ఫేస్ కి తగ్గట్టు ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. బ్యూటీ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ వన్ మూవ్. ఇది ప్రో లెవెల్ ఫీచర్. సబ్జెక్ట్ పొజిషన్ ని చేంజ్ చేయొచ్చు. సబ్జెక్ట్ చుట్టూ డ్రా చేస్తే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ని హోల్డ్ చేసి పట్టుకొని మీకు నచ్చిన ప్లేస్ లో పెట్టొచ్చు. ఈ మూవ్ పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ అయ్యి చాలా యాక్యురేట్ గా మీరు మూవ్ చేసిన ప్లేస్ లో ఈ ఫోటో ప్లేస్ అవుతుంది. ఎంత ప్రొఫెషనల్ గా చేసిందో చూడండి. ఈ ఫోటోలో సబ్జెక్ట్ హ్యాండ్ కట్ అయి ఉంది, బట్ మూవ్ చేశాక ఆ హ్యాండ్ ని కరెక్ట్ గా రీజనరేట్ చేసింది. అంతేకాదు ఓవరాల్ లుక్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది. మూవ్ చేసినట్టు ఎక్కడా లేదు. ఒరిజినల్ ఫోటో లాగే ఉంది. నిజంగా క్రేజీ. సిక్స్త్ పోర్ట్రేట్ బ్లర్. ఇది నార్మల్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ని యాడ్ చేస్తుంది. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, బ్లర్ అండ్ డెప్త్. వీటి ఇంటెన్సిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫోటోకి బ్లర్ యాడ్ అయి ఉంది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. డన్ కొట్టి సేవ్ చేసిన తర్వాత బ్లర్ ఇంటెన్సిటీ అనేది మనం చూసిన రేంజ్ లో యాడ్ అవ్వలేదు, చాలా తక్కువగా ఉంది. ఇది కూడా బాగుంది, బట్ ఇంకా బెటర్ లుక్ తీసుకురావచ్చు. మళ్ళీ టూల్స్ లోకి వెళ్ళి పోర్ట్రేట్ బ్లర్ ని సెలెక్ట్ చేసుకుని బ్లర్ ఇంటెన్సిటీని 45 కి పెట్టి ఫోటో సేవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ప్రొఫెషనల్ గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిందో. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఒక ఫ్రీ యాప్ లో ఇటువంటి అవుట్పుట్ అంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. మీ ఫోన్ లో టెలిఫోటో లెన్స్ లేకపోయినా ఏం పర్వాలేదు, ఇది యూజ్ చేసుకోండి. సెవెంత్ పాప్. కలర్స్ ని ఇంకొంచెం పంచిగా చేయడానికి పాప్ ని యూజ్ చేసుకోండి. ఎయిత్ షార్పెన్.
ఫోటో ఎడ్జెస్ క్లియర్గా కనిపించడానికి షార్పెన్ వాడండి. 9th డీనాయిస్. లో లైట్లో ఫొటోస్లో ఉన్న గ్రెయిన్ లేదా నాయిస్ తగ్గించడానికి డీనాయిస్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ మార్కప్. ఇందులో పెన్ టూల్తో మీరు ఫ్రీ హ్యాండ్గా డ్రా చేయొచ్చు. హైలైటర్తో ముఖ్యమైన టెక్స్ట్ని మార్క్ చేయొచ్చు మరియు టెక్స్ట్ ఆప్షన్తో ఫోటో మీద మీకు కావాల్సిన క్యాప్షన్ లేదా పేరు పెట్టొచ్చు. నెక్స్ట్ మనం చూసేది ఫిల్టర్స్ ట్యాబ్. కలర్ గ్రేడింగ్ గురించి పెద్దగా ఐడియా లేని వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్. ఇందులో చాలానే వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ వన్ ట్యాబ్తో మీ ఫొటోస్ ఎస్థెటిక్ని మొత్తం చేంజ్ చేసేయచ్చు. డార్క్ మూడ్ కావాలన్నా, వింటేజ్ లుక్ కావాలన్నా ఈ ఫిల్టర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఆకాశం ఉంటే స్కై స్టైల్స్ని యూజ్ చేయొచ్చు. ఇది ల్యాండ్స్కేప్ ఫొటోస్ తీసే వాళ్ళకి ఒక వరం. ఆకాశం కలర్ని మొత్తం మార్చేసేయచ్చు. నార్మల్ ఆకాశం ఉన్న ఫోటోని ఒక డ్రామాటిక్ సన్సెట్ లాగా లేదా వర్షం పడుతున్న టైంలో ఉండే స్టామీ వెదర్ లాగా మార్చేయడానికి ఈ స్కై స్టైల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫోటో ఎడిటింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్లోకి వెళ్దాం. అదే అడ్జస్ట్. ఇక్కడ మీరు ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఫస్ట్ కనిపించే పోర్ట్రేట్ లైట్తో ముఖం మీద లైట్ ఎక్కడ పడాలో మీరే అడ్జస్ట్ చేయొచ్చు. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్. నెక్స్ట్ బ్రైట్నెస్తో ఓవరాల్ లైట్ని పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. టోన్ అండ్ కాంట్రాస్ట్తో కలర్స్ మరియు డార్క్ ఏరియాస్ మధ్య డిఫరెన్స్ని సెట్ చేయొచ్చు. బ్లాక్ పాయింట్ మరియు వైట్ పాయింట్తో ఫోటోలో ఉన్న ఎగ్జాక్ట్ బ్లాక్ మరియు ఎగ్జాక్ట్ వైట్ కలర్స్ని కరెక్ట్ చేయొచ్చు. హైలైట్స్ వాడి ఫోటోలో ఎక్కువ బ్రైట్గా ఉన్న ఏరియాస్ని కంట్రోల్ చేయొచ్చు. షాడోస్ వాడి డార్క్గా ఉన్న ఏరియాస్లో డీటెయిల్స్ బయటకు తేవచ్చు. సినిమాటిక్ లుక్ కోసం ఫోటో చుట్టూ డార్క్ చేయడానికి విగ్నే చాలా యూజ్ అవుతుంది. కలర్ టెంపరేచర్ మార్చడానికి వార్మ్ మరియు టింట్ ఉన్నాయి. ఇవి మీ ఫోటోకి ఒక మూడ్ని ఇస్తాయి. హ్యూమన్స్ ఉన్న ఫొటోస్లో న్యాచురల్ కలర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ టోన్ వాడొచ్చు. ఇంకా స్కై లేదా వాటర్ ఉన్న ఫొటోస్కి బ్లూ టోన్ వాడితే ఆ బ్లూస్ ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇక బాటమ్ మెనూలో లాస్ట్ కనిపించే ట్యాబ్ మోర్. ఇక్కడి నుంచి మీ ఫోటోని లైట్ రూమ్, ఇన్షాట్ లేదా స్నాప్సీడ్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్కి పంపించి ఇంకా ఎక్స్ట్రా ఎడిటింగ్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఉన్న 3 డాట్స్ మెనూ పైన క్లిక్ చేస్తే క్రియేట్ మెనూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు హైలైట్ వీడియో, కాలేజ్, సినిమాటిక్ ఫోటో మరియు రీమిక్స్ లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో సినిమాటిక్ ఫోటో పైన ట్యాప్ చేసి యూజ్ మొబైల్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. కాసేపు ప్రాసెస్ అవుతుంది. తర్వాత మీ నార్మల్ 2D ఫోటోని 3Dగా కన్వర్ట్ చేస్తుంది. ఈ విధంగా చాలా బాగుంది కదా. సో ఇవి ఇందులో ఉన్న మెయిన్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్స్. జెన్యూన్గా చెప్పాలంటే ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ పెయిడ్ యాప్స్లో కూడా యాక్యురేట్గా వర్క్ అవ్వవు అండ్ కొన్ని ఫీచర్స్ ఉండవు కూడా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. వీడియో ఎడిటింగ్లో కూడా కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఒక వీడియో ఓపెన్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు వీడియో ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆటో పైన క్లిక్ చేస్తే ఎన్హాన్స్ అండ్ స్టెబిలైజ్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ వీడియో ఎడిటింగ్ ట్యాబ్లో ఇవే ప్రీమియం ఫీచర్స్. ఎన్హాన్స్ బటన్ పైన క్లిక్ చేస్తే కలర్స్ ఆటోమేటికల్లీ బూస్ట్ అవుతాయి. అండ్ ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ స్టెబిలైజ్. ఈ చిన్న బాక్స్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీరు చేతితో నడుస్తూ తీసిన షేకీ వీడియో మొత్తం ప్రాసెస్ అయ్యి ఒక గింబల్తో తీసిన స్మూత్ సినిమాటిక్ షాట్లా మార్చేస్తుంది. ఇదొక చాలు ఈ యాప్కి మనం ఫిదా అయిపోవడానికి. నెక్స్ట్ క్రాప్ ట్యాబ్. వీడియోస్ని కూడా మనకు కావాల్సిన సైజులో క్రాప్ చేసుకోవచ్చు. కస్టమ్గా, మాన్యువల్గా చేసుకోవచ్చు లేదా డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్లో సెట్ చేయొచ్చు. ఇక అడ్జస్ట్ ట్యాబ్కి వస్తే ఫోటోకి ఉన్నట్టే వీడియోస్కి కూడా కలర్ కరెక్షన్ చేయడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తీసిన నార్మల్ వీడియోని ఒక ప్రొఫెషనల్ సినిమాటిక్ టీల్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రేడ్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫిల్టర్స్ ట్యాబ్. వీడియో కలర్ గ్రేడింగ్ కష్టం అనిపిస్తే జస్ట్ ఇక్కడ ఉన్న ఫిల్టర్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే వీడియో లుక్ ఇన్స్టాంట్గా మారిపోతుంది. సేమ్ ఫోటో ఎడిటింగ్లో ఉన్న ఫీచర్సే వీడియోకి సపోర్ట్ ఉన్నాయి. ఆడియో సెక్షన్లో ఉన్న వాల్యూమ్ స్లైడర్తో బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ ఎక్కువ ఉంటే సౌండ్ అనేది తగ్గించొచ్చు లేదా పెంచొచ్చు. అసలు సౌండే వద్దు అనుకుంటే పక్కనున్న మ్యూట్ బటన్తో వీడియోని కంప్లీట్లీ సైలెన్స్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీడ్ ట్యాబ్. ఈ మధ్య స్లో మోషన్ వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇక్కడ మీరు వీడియో స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని స్క్రోల్ చేస్తే మ్యూజిక్ మరియు టెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. వీడియోస్కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయడానికి మ్యూజిక్ వాడొచ్చు. వీడియో పైన ఏమైనా టైటిల్స్ రాయాలి లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే టెక్స్ట్ వాడొచ్చు. సో ఇవి గూగుల్ ఫొటోస్ యాప్లో ఉన్న కంప్లీట్ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్. ఒకసారి ఆలోచించండి, ఇన్ని ప్రీమియం ఫీచర్స్, ఇంత హై క్వాలిటీ టూల్స్ మనకి ఒక్క సింగిల్ రూపీ ఖర్చు లేకుండా కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నారు. సూపర్ కదా. ఇవాల్టి నుంచి మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని ఇందులోనే ఎడిట్ చేసి ఆ అవుట్పుట్ ఎలా వచ్చిందో నా కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ట్యుటోరియల్ మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేయండి.
అండ్ గుర్తుపెట్టుకొని మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ సింధు. బాయ్.